ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అంటారు. అప్పుడు త్యాగసేనాన్ని పెట్టుకోవచ్చు కదా, జనసేనాన్ని పెట్టుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మీరెందుకు త్యాగాలు చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అవసరం అయితే మీరు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాలసీకి చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం ఉన్నప్పుడు, పరిష్కారం ఉన్నప్పుడు మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం, మీకు సంబంధించినటువంటి ఓన్ ఇండివిడ్యువాలిటీ మీకున్నప్పుడు, ఉన్నటువంటి ఓన్ కరేజ్ మీకున్నప్పుడు, గత దశాబ్దాల కాలంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్న మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్లారు? మీ తల్లిని, మీ అన్నని, మీ పార్టీని, మీ కులాన్ని అత్యంత హేయంగా, ధ్యేయంగా, మిమ్మల్ని అవమానకరంగా సంభాషించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పమంటే మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అని ఏమీ లేని దానికి త్యాగాలు చేయడానికి సిద్ధం ఎందుకు? కూట్లో రాయి ఎత్తలేని వాడు ఏట్లో రాయి ఎత్తుతానని చెప్పడం ఎందుకు? ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు?